నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. టీఆర్ఎస్ పేరుని ఇప్పుడు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఎవరన్నారు? కవితక్క అన్నది, కేసీఆర్ గారి కుమార్తె. ఎందుకన్నది? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మారింది. ఒరిజినల్ టీఆర్ఎస్ ఫస్ట్, తర్వాత భారత రాష్ట్ర సమితి, దేశాన్ని ఏల్దామని ఆ పేరు పెట్టుకున్నారు బీఆర్ఎస్ అని. ఇప్పుడు టీఆర్ఎస్ ఖాళీ ఉంది. ఈ పార్టీ పేరును ఎవరైనా వాడుకోవచ్చు అంటే తాను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక ఇంటిమేషన్ ఇచ్చింది మనకు. విలేకరులతో చిట్చాట్లో మాట్లాడుతూ ఇంటిమేషన్ ఇచ్చింది. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఏమన్నది కవితక్క? తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదని, ఆ పేరుని ఎవరైనా ఉపయోగించుకోవచ్చని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత త్వరలో తన రాజకీయ పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి పేరు మీదనే పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావించారు. ఆ తర్వాత మరిన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆమె మీడియాతో మాట్లాడుతూ పాత పేరు కొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. ఇదొక్కటి చాలు ఇంటిమేషన్. టీఆర్ఎస్ పేరు పెట్టుకుంటా అనే దానికి పాత పేరు కొత్త ఎజెండాతోటి ముందుకు వస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఎవరి సొంతం కాదని గుర్తు చేశారు. అది హోల్డ్లో పెట్టేసారు ఎలక్షన్ కమిషన్. ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరని, బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శించారు. ఇక అంతే. 25 సంవత్సరాల క్రితం కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్గా మారిన విషయం తెలిసిందే. సాంకేతిక పరంగా ఇయ్యవచ్చా ఇయ్యరాదా అనేది ఈసీ నిర్ణయం చేస్తుంది. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్లకు మారిండ్రు కాబట్టి టీఆర్ఎస్ హోల్డ్లో ఉంది. అది ఎవరికైనా ఇస్తారా ఇయ్యరా అనేది భవిష్యత్తు నిర్ణయం. తెలంగాణ జాగృతి సంస్థ, జాగృతి పార్టీ అని అంది ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏకంగా తండ్రి పెట్టినటువంటి పార్టీ పేరును బిడ్డ తీసుకోవడానికి సంసిద్ధంగా ఉంది. సపరేట్ టీం కూడా ఢిల్లీలో ఉందన్నట్టుగా తెలుస్తోంది. సాంకేతిక పరంగా ఈసీ నిర్ణయం చేయాల్సిందే. రాష్ట్ర ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు 30 నుంచి 40% ఫీజులు పెంచడం మధ్యతరగతి తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది? గంతే. ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహిస్తారు, ప్రభుత్వ స్కూళ్ళని నాశనం చేస్తారు. సిద్ధాంతం అది. ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా గంతే, వాళ్ళనే ప్రోత్సహిస్తుంది. నేరుగా ఫీజులు కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు ఇగో ఇంత అని ప్రకటించిందంటే ఏ స్థాయి దాకా పోతున్నారు మీరు అంటే, ప్రైవేట్ స్కూళ్లను వాళ్ళు ఊతం ఇస్తున్నారు. డెవలప్ కావడానికి మీరు ప్రోత్సాహంగా మారినరు. కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, స్కూల్ యూనిఫామ్ గుట్టిస్తారు, వాళ్ళు పుస్తకాలు కొనిస్తున్నారు, అన్ని కొనిస్తున్నారు. కానీ వాటిని మూలకు పడేయాలి, ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. మీ తండ్రి చేసింది గదే, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తున్నది గదే పని. రేపు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు చూద్దాం. ఏమంటారు? పదవి వచ్చినాక అది వేరే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు అన్నీ శ్రీరంగ నీతిలో ఉంటాయి. అధికారంలోకి వచ్చినాక అది వేరే ఉంటుంది, మళ్ళీ ఆ తోనే వేరుంటుంది. ఏమంటారు ప్రేక్షకులారా? కవితక్క ఏమంటుంది? టీఆర్ఎస్ పార్టీని ఎవరైనా ఆ సింబల్, ఆ పేరుని ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పుకుంటూ పాత పేరు కొత్త ఎజెండా అంటున్నది. మరి ఆ టీఆర్ఎస్ పేరు ఈమె పెట్టుకుంటుందా? పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అధికారంలోకి వస్తుందా రాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.